కొత్త పని చేస్తున్నాడు. ఆ పని మాకు తెలియద్దు అని చెప్పి డోర్ వేసుకొని మరీ చేస్తున్నాడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏం చేస్తున్నారండి? యాందిరయ్యా యాన్ చేస్తున్నా. అమ్మ పెద్ద మనిషి కూడా కూర్చున్నది ఇక్కడ. ఏంటే ఆ లుక్ ఏంటే? తల నొప్పితే చూడండి ఎలా అయిపోయాను. ఏం వెతుకుతున్నారండి? ఏమన్నా నిధులు పడిపోయినాయా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. హాయ్ హలో వెల్కమ్ చెప్పమ్మా. నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఆడోళ్ళు కాదు మొగోళ్ళే, మొగోళ్ళ తర్వాతనే ఆడోళ్ళు అని అన్నారు కదా. ఆడోళ్ళకు ఒక గంట టైం జాలిపోయారు. స్నానం చేయకపోతేనే మీరు ఇంత అందంగా ఉంటే స్నానం చేస్తే ఏంటండి చూసేటోళ్ళ కండు. నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. మీకు ఈ అనుభవం ఎట్లా అనిపిస్తుంది? పెళ్లికి ముందు ఎలా అనిపించింది, పెళ్లి తర్వాత ఎలా అనిపిస్తుంది? రకరకాలుగా ఉంది మాస్టారు. మీరు ఎప్పుడు ఇంతే సింపుల్గా ఉంటారా లేకపోతే ఇయ్యాలని ఇంత సింపుల్గా ఉన్నారా అండి? ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. హాయ్ హలో నమస్తే అందరికి, వెల్కమ్ టు చంటబ్బాయ్. చంటబ్బాయ్ అని ఎందుకు చెప్పినా అంటే ఈరోజు మా ఆయన ఏం చేస్తున్నాడు అనేది మీ అందరికీ నేను చూపిద్దామా అని చెప్పి. కొత్త పని చేస్తున్నాడు. ఆ పని మాకు తెలియద్దు అని చెప్పి డోర్ వేసుకొని మరీ చేస్తున్నాడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఇప్పుడు డోర్ తీసి ఏం చేస్తున్నాడు ఏంది అనేది మనం అందరం చూద్దాం. రండి. ఓ కొడుకా, రూమ్ అంతా ఏందండి డోర్ వేసుకొని మరి ఏం చేస్తున్నారు మీరు? అమ్మ పెద్ద మనిషి కూడా కూర్చున్నది ఇక్కడ. ఏంటే ఆ లుక్ ఏంటే? తన యొక్క అడుగు జాడల్లో తన యొక్క ఆదేశాల మేరకు ఇలా చక్కగా క్లీన్ చేసుకొని సర్దుకుంటున్నాం. ఎన్నో రోజుల నుంచి సర్దుకోవాలి అనుకుంటున్నాం. ఈరోజు రూమ్ ను చక్కదిద్దుకుంటున్నారా? కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి, సంసారాన్ని చక్కదిద్దుకోవాలి, రూమ్ చక్కదిద్దుకోవాలి, అన్ని చక్కదిద్దుకోవాలి. మొగాడుగా పుట్టడమే చక్కదిద్దుకోవడంతో పుట్టాలి. ఓహో కాదు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నక్షత్ర ఏం చేస్తున్నావు చెప్పు. హాయ్ హలో చెప్పవా? వీడియో వచ్చింది అంటే ఏం మాట్లాడదు. ఈరోజు నక్షత్ర మౌనవ్రతం. ఎప్పుడు వచ్చినావు? ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? సర్దుతున్నావు అని చెప్పురా. ఏమండి మీరు ఇంత చక్కగా చదువుకుంటారా అండి? మీ కబోర్డ్స్ బట్టలు అందులో ఇందులో ఉన్నాయి, సూట్ కేసులు ఉన్నాయి, అంత చిందర వందరగా ఉన్నాయి. రీసెంట్ గానే కబోర్డులు కూడా చేయించాం కాబట్టి నువ్వు వచ్చాక కొంచెం బట్టలు పెరిగింది, బరువు పెరిగింది, బాధ్యత పెరిగింది, అన్ని పెరిగాయి కాబట్టి. అవును, ఇంటి వేట అంతా నా వల్లనే పెరిగింది అంటున్నారు బయట. మగవాళ్ళు ఏమనుకుంటారంటే ఇంట్లో ఆడవాళ్ళే చక్క పెడతారు అనుకుంటారు. కాదు, మగవాళ్ళు చక్క పెట్టినంత నీట్ గా ఎవరు చక్క పెట్టరు. ఆ విషయంలో నేను ఒప్పుకుంటా అండి, ఎందుకంటే మీకుండే అంత నీట్నెస్ నాకు ఉండదు. కానీ ఏంది మొత్తం మీ బట్టలే చూసిండ్రా ఎంత స్వార్థం. కాకపోతే నాది ఒక్క డ్రెస్ అని ఉందా ఇక్కడ? కాదు షూటింగ్ బట్టలు, మిగతా బట్టలు, అక్కడికి వెళ్ళినప్పుడు గిఫ్ట్ ఇచ్చినవి కానీ. ఉదయం నుంచి నా బట్టలు నేనే సర్దుకుంటున్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కాకపోతే నాకు బట్టలు చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఎంత సర్దినా కూడా సర్దేంది సరిపోవట్లేదు, ర్యాక్స్ సరిపోవట్లేదు, బట్టలు ఇంకా మిగిలిపోతూనే ఉన్నాయి. తల నొప్పితే చూడండి ఎలా అయిపోయాను. ఇంకెంత సర్దాలో ఏంటో. ముఖ్యంగా మా ఇంట్లో సూట్ కేసులు చాలా చాలా ఎక్కువ. ఎందుకంటే చూసారా వెనక ఎలా ఉందో ఇల్లు, దీన్ని అంతా ఇప్పుడు సర్దాలి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ముఖ్యంగా మా ఇంట్లో సూట్ కేసులు ఎక్కువ, ఎందుకంటే నాకు ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఎక్కువ అటు ఇటు వెళ్తూ ఉంటాను. ముఖ్యంగా ప్రోగ్రామ్స్కి వెళ్ళేటప్పుడు బట్టలు కానీ, లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కువ బట్టలు తీసుకెళ్ళడానికి సూట్ కేసులు. చూడండి ఎన్ని సూట్ కేసులు ఉన్నాయో, ఎన్ని సూట్ కేసులే. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా సూట్ కేసులు చాలా ఉన్నాయి. మొన్ననే రీసెంట్గా ఇది ఒక ర్యాక్ చేయించాము. ఈ ర్యాక్లో పెట్టామన్నమాట మొత్తం. సో ఇంట్లోనే రీసెంట్గా మాకు సరిపోక చాలా ర్యాక్స్ చేయించాము, బట్ ఇంకా సరిపోవట్లేదు. కాదండి, మొత్తం కబోర్డ్ల అన్నిట్లలో మీ బట్టలే ఉన్నాయి. నా డ్రెస్లో ఒక్కటన్నా ఉన్నదా? ఎందుకండి నన్ను అట్లా ఆడిపోసుకుంటారు మీరు? నీ గురించి ఒక కబోర్డే చేయించాము. ఇది సుజాత కబోర్డ్ అనమాట. సో ఇదంతా ఒక టూర్, ఇదంతా ఇల్లంతా చదివిన తర్వాత మొత్తం హోమ్ టూర్ అనేది ఒకటి చేస్తా. ఇప్పటి నుంచి హోమ్ టూర్ అడుగుతున్నారు కదా. ఏం వెతుకుతున్నారండి? ఏమన్నా నిధులు పడిపోయినాయా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. అన్ని నిధులు ఏం చేయాలో అర్థం ఏమైంది? నేను చదువుతా అంటుంది.
పొద్దు నుంచి చదివి పిక్చర్లో అయ్యేసరి నువ్వు చదవద్దని నేను అంటాను. అమ్మా చాలా కష్టమే. మీ బట్టలు మొత్తం ఇంతేనా అండి, లేకపోతే ఈ మధ్య మన తగ్గించారా మీరు? తగ్గించానంటే కొంచెం తగ్గించాను, తినడం తగ్గించాను, ఎక్కువ మాట్లాడడం తగ్గించాను. ట్రైనింగ్ చూసిండ్రా అండి, అదేమంటుందో? మీరు ఎందుకు నా క్రెడిట్, నాకు అసలు క్రెడిట్ కూడా ఇవ్వని. అంటే ఆఫ్టర్ లాంగ్ టైం నేను నా ఛానల్ వీడియో రిలీజ్ చేస్తాను కదా, ఈ లోపల నాకన్నా ఎక్కువ ఈ అమ్మాయి ట్రెండ్లోకి వెళ్ళిపోయింది, ఎక్కువ వీడియోలు చేస్తుంది. బంగారు తల్లి, హాయ్ హలో వెల్కమ్ చెప్పమ్మా. నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. కార్కి హాయ్ హలో వెల్కమ్ చెప్పినాను. అది ఓన్లీ నా ఛానల్ కు మాత్రమే దానికి ప్రాక్టీస్ చేయించాను అనమాట. హాయ్ హలో వెల్కమ్ సూపర్ సుజాత అంటుంది అది. దంచు దంచు దంచు, కొట్టు కొట్టు కొట్టు, ఏ కొట్టు కొట్టు కొట్టు. రూమ్ను ఎన్ని రోజులని చదువుతారండి మీరు? అంటే అది మార్నింగ్ నుంచి అర్థమవుతుందా? మార్నింగ్ నుంచి డోర్ వేసుకున్న వాళ్ళ వేసుకున్నట్టే ఉన్నారు మీరు. స్నానం చేయకుండా మరీ చదువుతున్నా. స్నానం చేయకుండా మరీ చదువుతున్నారు. నువ్వు ఆగమ్మా, మధ్యలో ఊకెత్తు. ఎంతసేపు అని చదువుతారు? ఎన్ని బట్టలను తీస్తారు? ఏందండి ఈ బట్టలు? సగం బట్టలన్నీ నీవే ఉన్నాయి, నా బట్టలు నీ బట్టలు పెట్టావు, అందుకే నీ బట్టలైనాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎన్ని బట్టలు అండి? ఎంత పెద్ద కబోర్డ్, ఇంత పెద్ద కబోర్డు, ఇంత పెద్ద కబోర్డు ఉన్నా మీకు బట్టలు సరిపోతారు? పెద్ద కబోర్డ్ అని కాదు, ఎంత లోపల ఎంత ఉందని అర్థం. మొత్తం కుక్కి కుక్కి పెట్టారు. ఒకసారి ఏంటి మొత్తం మీ బట్టలు పెట్టుకొని మీరు ఏంటి ఒకసారి? మొత్తం మీ బట్టలే కదా? ప్రోగ్రామ్ సంబంధించినటువంటి బ్లేజర్స్ ఇవన్నీ. మీరు ఎట్లా చదువుతారు? మీరు చదివే పద్ధతి కనుక అందరు ఫాలో అయితే ఇండ్లలో చాలా అంటే చాలా నీట్ గా బట్టలు పెట్టుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చెప్పిన. బట్టలు చదవాలంటే ఆడోళ్ళకి ఎంత టైం పడుతుందండి? ఆహా తెలివ కడుపుతా, ఎంత టైం పడుతుంది? అంటే అది నా కబోర్డ్ కూడా మీకు తర్వాత నేను మా రూమ్ హోమ్ టూర్ అప్పుడు చూపిస్తా. ఒక గంటలో సర్దుకున్నాను నేను, అది కూడా బయట షూట్కి వెళ్ళి వచ్చిన తర్వాత. మా ఆయన పొద్దున్న నుంచి కూర్చున్నాడు పొద్దున నుంచి. హలో మీ సార్ మీరే సార్, ఇందాక ఏమన్నారు సార్ ఒక్కసారి చెప్పండి సార్. ఇల్లు చదువుకోవాలన్నా బట్టలు చదువుకోవాలన్నా ఆడోళ్ళు కాదు మొగోళ్ళే, మొగోళ్ళ తర్వాతనే ఆడోళ్ళు అని అన్నారు కదా. ఆడోళ్ళకు ఒక గంట టైం చాలు సార్. ఒక డే మొత్తం వద్దు సార్. అంటే బేసికల్ ఎట్లా చదువుకున్నావు అని కాదు, ఎలా చదువుకున్నావు, ఎంత నీట్ గా చదువుకున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అర్థమైందా? అసలే పొద్దున్న నుంచి స్నానం చేయకుండా చదువుకుంటున్నా, చూసారు ఎట్లా? స్నానం చేయకపోతేనే మీరు ఇంత అందంగా ఉంటే స్నానం చేస్తే ఏంటండి చూసేటోళ్ళ కండు. నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. అంటే ఎప్పుడు ఆడోళ్ళకి మొగోళ్ళు వేస్తారా? మొగోళ్ళు ఏంటి మీరు కూడా అట్లా చూస్తున్నారు? ఒక్కసారి నా కళ్ళతో చూడండి, మా ఆయన ఎంత అందంగా ఉన్నాడో అర్థమవుతుంది. బిస్కెట్ తింటారా? ఏం చేస్తున్నావు నక్షత్రం? నువ్వు చోలో ఆగాగు. అది మీరు అట్లా అనుకుంటే అది ఒత్తుకుంటుందండి, దాన్ని భయపెట్టి వద్దు. నక్షత్ర చెప్పు, నక్షత్ర ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు మనం ఏం చేద్దాం? మీకు అర్థమైంది కదా, దానికి నేను అది ఒక్కటే నేర్పించిన అనమాట. హాయ్ హలో వెల్కమ్ సూపర్ సుజాత అనేది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. కెమెరా పెట్టినామంటే చాలు అక్కడికే వెళ్తుంది అది ఫస్ట్. సార్ మనం ఎప్పుడన్నా ఏమన్నా చదివేటప్పుడు ఓన్లీ మనది మనం చూసుకోవడం కాదు సార్, వెనకాల పిల్లలు కూడా ఏం చేస్తున్నారు అనేది చూడాలి సార్. అది చూసిండ్రా సార్? మొత్తం ఏళ్ళకేసి కూర్చుకుంటారు. నక్షత్ర నువ్వు నాకు హెల్ప్ చేస్తావా చేయవా? చేయవా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. సార్ ఓడిపోయినరా సార్ అమ్మాయి విషయం? నాకు ఓపిక లేదు బేసికలీ. నక్షత్ర ఏం చేస్తున్నావు నువ్వు? కింద కమ్మ పడేసినావు, ఆ కమ్మ తీయి. ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? రూమ్ అంతా చిందరవందరగా ఉంది, దయచేసి ఏమనుకోవద్దు. మా రూమ్ యాక్చువల్లీ ఇలా ఉండదు, చాలా పద్ధతిగా బాగుంటుంది. ఈరోజు ఇంకా నయ్యో ఇదే, బయట ఇంకా దారుణ ఉంది, చూపిస్తాను. అయ్యో నిన్ను సార్ ఇదే సార్, మరి ఆడోళ్ళు అటు ఇటు హ్యాండిల్ చేసుకుంటా చేస్తారు సార్. చెప్పండి, మీకు ఈ అనుభవం ఎట్లా అనిపిస్తుంది? పెళ్లికి ముందు ఎలా అనిపించింది, పెళ్లి తర్వాత ఎలా అనిపిస్తుంది? రకరకాలుగా ఉంది మాస్టర్. సార్ మీరే సార్ చెప్పండి సార్. ఆలుగడ్డ ఇక్కడ ఆలుగడ్డ ఎందుకు సార్? అంటే దోమలు వస్తుంటే ఆలుగడ్డ పెట్టుకుంటే వాసన ముక్కుకు మంచిది కాదట సార్, అందుకే ఆ ఆలుగడ్డ తీసుకొచ్చి దాంట్లో పుల్లలు చిక్కినా సార్ రోజు. అబ్బా
ఏం వాడకవయ్యా అబ్బో. సార్ మీరు నాకు మీ అనుభవం చెప్పలేదు సార్, ఎక్స్పీరియన్స్ మీరు ఎట్లా ఇల్లు చదవడానికి అనుభవాలు అవసరం లేదమ్మా, నడుము పడిపోకుండా ఉంటే చాలు. అనుభవాలంటే అనుభవాలు, ఏ అనుభవాలు లేవో. ఎక్కడ చూడు బట్టలే, మళ్ళీ తీస్తున్నా మళ్ళీ వస్తూనే ఉన్నాయి, కుప్పలు తప్పలు మా ఇంట్లో బట్టలు. నక్షత్ర ఏయ్, సార్ చాలా బాగా హట్ అయినట్టున్నారు. రాకేష్ గారు మీరు ఎప్పుడు ఇంతే సింపుల్గా ఉంటారా, లేకపోతే ఇయ్యాలని ఇంత సింపుల్గా ఉన్నారా అండి? ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఇప్పుడు సింపులే, ఆ? ఎప్పుడు సింపులే. ఏం చేస్తున్నారండి? ఆ? యాందిరయ్యా యాం చేస్తున్నా. ఇవి కొనుక్కొచ్చాము అన్నమాట, ఇంటి రిపేర్కి సామాన్లు కొనుక్కొచ్చాము. సో మూలలు, ఫెవికాలు, స్టాండ్లు, ఇది వచ్చి ఏమండి నాది చిన్న రిక్వైర్మెంట్, పేపర్ ప్యాస్టులు, ఇంటి రిపేర్కి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొని వచ్చాము. ఫెవికల్ ఎందుకు తీసుకొచ్చిండ్రండి? ఫెవికల్ ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఫెవికాల్ ఎందుకు తీసుకొచ్చామా? ఫెవికాల్ ఎందుకు తీసుకొచ్చానంటే ఇప్పుడు కార్బోర్డ్లకు అంటించేసి కార్బోర్డ్ లో కంటియడానికి నా మూతి కంటియడానికి, నిజం చెప్పండి. ఎక్కువ శాతం అయితే ఫెవికాల్ ఈ మూతి పని పనికొస్తుంది అన్నమాట. చాలా పెద్ద బేరమే. ఇల్లు సర్దడం అంటే మామూలు విషయం అని చెప్పి. ఏంది బట్టలు ఏందండి? 5 years అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ రూపంలోనే ఉండాలన్నమాట. ఇప్పుడు వంట చేస్తున్నాం అనుకో, కిచెన్ హాల్లో ఎట్లుండాలో అలా ఉండాలి. ఇప్పుడు నేను చేస్తున్న పని ఏంటి, కూలి పని అంటే ఇంట్లోని సదరడం, అంటే అట్లనే ఆ ట్రెడిషన్లోకి వెళ్ళిపోవాలి, మారిపోవాలి. ఇప్పుడు మీరు కూలి గెటప్ లో ఉన్నా అని మీరు అనుకుంటున్నారా? అంత మోడర్న్ గా ఇంతవరకు నిక్కర్ వేసుకొని, అంత మంచి షర్ట్ వేసుకొని, నేను అన్నది వెనకాల బట్టలు అంత ఏంది అంత అని అంటున్నా. ఎక్కడ బట్టలు అక్కడ ఉన్నాయి, ఇవన్నీ చాలా. ఈ మిషన్ ఎక్కడదండి? ఎవరిదన్నా జ్ఞాపకార్థమా? ఇది అంతలేని కథ సినిమా చూసారు కదా, అంతలేని కథలో ఒక ఇంట్లో గుడ్డి తమ్ముడు, మిషన్ గుట్టే అక్క అలా ఉంటుంది కదా. మా ఇంట్లో కూడా మిషను సాంప్రదాయంగా ప్రతి వారం రోజులు ఒకరోజు మా అమ్మ అలిగినప్పుడు ఈ మిషన్ ముందు వేసుకొని టిక్కు 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 అని చెప్తూ మాట్లాడుతుంది. మా ఇంట్లో కొంచెం సామాన్లు ఎక్కువ, ఎందుకంటే బేసికల్లీ మా అమ్మ ఏ సామాన్ పడేసినా కూడా ఊరుకోదన్నమాట. అంటే ఏ సామాను కూడా ఉత్తిగా ఇంట్లోకి రాదురా, మనం ఏదో కొనుంటాము, లేకపోతే అది ఏదో సందర్భాల్లో మనం ఎక్కడికైనా అవసరం పడవచ్చు అని చెప్పి మా అమ్మ వంట సామాను దగ్గర నుంచి చివరికి ఇన్హీలర్స్, జండు బాంబు సీసాల వరకు చాలా చాలా జాగ్రత్తగా దాచిపెడుతూ ఉంటుంది అనమాట. ఏవి కూడా వేస్టేజ్ని, అంటే వేస్టేజ్ అనే ఎక్కువ ఉన్నా కూడా ఎప్పటికైనా ఉపయోగపడుతుందని ఒక భావన మన ఇంట్లో పెద్దవాళ్ళు, అంతే కదా. సో అందరిలో డెఫినెట్గా ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉంటాయి కదా, మా ఇంట్లో కూడా బోల్డ్ ఫస్ట్ ఎయిడ్ కిట్లు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో మనం ఉండాలి ఏంటంటే టూల్ బాక్స్ ఉండాలి. మనం చిన్న పని కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యాల్సి వస్తుంది అనమాట. మన రీసెంట్గా ఏమైందంటే మా ఇంట్లో సింక్ క్లీన్ చేయడానికి ఒకళ్ళని అడిగామన్నమాట. వాడు టైంకి రాలే, సింక్ అంతా నిండిపోయి ఇల్లంతా వాటర్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, కొంచెం అని ఏదైతే అదేంది అని చెప్పేసి ఈ పని కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం నేను, కానీ మొత్తం సింక్ అంతా నేనే క్లీన్ చేశాను అనమాట. సో మినిమం వర్క్ మనం చేసుకోగలిగితే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సినంత అవసరం ఉండదేమో అని నా ఉద్దేశం. అంటే డబ్బులు ఇచ్చి చేయించుకుంటాం మనం, ఉతికే కాదు, కానీ వాళ్ళ కోసం ఎదురు చూడడం, వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత ఒక 200-300 ఎక్కువ ఇవ్వడం, అంటే మాట్లాడుకునేది ఒక రేట్ ఉంటుంది, తర్వాత వచ్చాక రేట్ ఒకటి ఉంటుంది. సో ప్రతి వర్క్ మనకి తెలిసి ఉంటే ద బెస్ట్ అనమాట. నేను ఇక్కడ ఒకటి చిన్నది పోయిందనమాట, స్లైడ్స్ అంటారు దాన్ని, ఒక మనం డోర్స్ వేసుకుంటాం కదా, అది కూడా నేనే రిపేర్ చేస్తాను. సో చూడండి, ఇంకో విషయం ఏంటంటే మా ఇంట్లో ఎక్కడ చూసినా పుట్టలు ట్యాబ్లెట్లు ఉంటాయి అన్నమాట. ఏంటో ఎందుకు కొంటారో తెలియదు, కానీ కొనడం కాదు, మనం ఒక హాస్పిటల్కి వెళ్ళామనుకోండి ఏదైనా తలనొప్పి అని చెప్పేసి వాళ్ళు మన బాధ చూసేసి 10 రోజులు వాడండి, 20 రోజులు వాడండి ట్యాబ్లెట్. అంటే అందరిలో ఉంటాయిలేండి ట్యాబ్లెట్స్. ఏం చేస్తున్నావు నక్షత్ర? పెద్దనాన్న పని చేస్తుంటే తెలియకుండా ఉండడానికి ఎంటర్టైన్ చేస్తున్నావా నాన్న? ఒక నిమిషం. సో సుజాత ఇంట్రడక్షన్ చెప్పగానే షాక్ అయ్యారా? లేదు ఇది మన ఛానలే, కాకపోతే కొంచెం ఇందాక వర్క్ చేస్తూ ఉన్నాను, అందుకే తన ఇంట్రడక్షన్ చెప్పింది అనమాట. సో ఇంట్లో వర్క్ చేస్తున్నాం అనమాట. అంటే మా ఇల్లు తీసుకొని మ్యాక్స్ ఇప్పటికి ఒక 5 years దగ్గర అవుతూ ఉంది. సో ప్రతి 3 years కానీ 5 years కానీ మనం ఇల్లుని రీమోడిఫికేషన్ చేయించుకోవటం, లేకపోతే ఇల్లునంతా క్లీన్ చేయించుకోవటం
చేస్తే మంచిదని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో ఉండే యాక్చువల్లీ 2 years ఒకసారి చేయాలని. సో రోజు బిజీలో ఉండి జరగలేకపోయింది అనమాట. అందుకే ఇప్పుడు 5 years అయింది మరి కంప్లీట్ అయిపోయి. ఆగస్ట్లో మనం గృహప్రవేశం చేసాము. సో ఇప్పటికీ 5 years కంప్లీట్ అయిన సందర్భంగా ఇల్లంతా రీమోడిఫికేషన్ చేసి చక్కగా క్లీన్ చేస్తున్నాం అనమాట. ఎప్పటి నుంచో అందరు చాలామంది హోమ్ టూర్ అని అడిగారు. బట్ ఈసారి డెఫినెట్గా ఒక మంచి నా హోమ్ టూర్ని ఎక్స్క్లూజివ్గా అందించబోతున్నాను. సో ఎందుకంటే సుజాత వచ్చింది కదా, తన కోసం సపరేట్గా కొన్ని అరలు చేయించాలన్నమాట. మేకప్ సంబంధించి కానీ, లేకపోతే మా అమ్మ కొంచెం మంచం కూడా ఉంది, అదొకటి చేయించేది ఉంది. సో అందుకే వుడ్ అంతా తెప్పించాను. వర్క్స్ కొన్ని కింద జరుగుతూ ఉన్నాయి. పాతకు సంబంధించి కొన్ని ఉన్నాయన్నమాట, అవి కూడా తీయించేసి కొత్త ర్యాక్స్ చేయిస్తున్నాను అనమాట. అంత చిందరవందరగా ఉంది, దయచేసి ఏమనుకోవద్దు. సో రండి ఇంట్లోకి వెళ్దాం. సో ఇల్లంతా చిందరవందరగా ఉంది కాబట్టి ఎక్కడ ఏ వస్తువు కరెక్ట్గా లేదు. ఎందుకంటే మా నక్షత్ర ఇంట్లో అంతా ఆగం మీకు తెలిసే ఉంటుంది, సుజాత ఛానల్లో చూస్తూనే ఉన్నారు. కొంచెం ఆగం ఎక్కువ, కాకపోతే అర్థం చేసుకుంటూ ఉంటుంది. సో ఇవన్నీ ఇంకా అన్నీ ఎక్కడ ఏంటి, ఏ వస్తువు ఉండాలి ఏంటి అనేది, అక్కడ వస్తువు ఇక్కడ తీసి, ఇక్కడ వస్తువు అక్కడ తీసేసి అంతా సదురుతా ఉన్నాం ఇల్లు మొత్తము. నక్షత్ర ఇల్లు సదురుదామా? ఇల్లు సదురుదామా? ఓకేనా? డన్నా? నాకు అర్థం కాలేదు సార్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్. మా దానికి వచ్చిందా? అబ్బో అమ్మో, ఇక చాలిగా. మా ఇంట్లో ఇష్టమైన మరో ప్లేస్ ఏంటంటే ఈ బాల్కనీ మేక్ ఓవర్ మీ అందరు కూడా చూశారు కదా. సో దీన్ని కూడా రిపేర్ చేస్తున్నాం. ఫైనల్గా రిపేర్ అయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూడండి. సో ఇది మా రూము, దీన్ని కూడా రిపేర్ చేయాలి ఇప్పుడు. సో ఈ రూమ్ని సర్దాలంటే కాస్త భయమైతే ఉంటుంది. ఎందుకంటే ఇందులో రూమ్లో సగం అన్ని జ్యువెలరీ సామాన్లు అన్నీ సుజాతవే ఉంటాయన్నమాట. డబ్బాలు ఒక 30-40 డబ్బాలు ఉంటాయన్నమాట. అవునా, నిజమా? ఈ డబ్బాలు సదరడానికి నా తలకాయ డబ్బా పగిలిపోతుంది అనమాట. ఇంకా మెయిన్ చెప్పాలంటే నా పుస్తకాలు బోల్డ్ అనే పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలని సర్దాలి. అంటే బేసికలీ ఎక్కడ ఏది పెట్టాలనేది ఫస్ట్ డిసైడ్ అయిన తర్వాత ఆ ర్యాక్స్ చేయించాలి. దాని తర్వాత షీల్డ్స్ ఎక్కువ ఉన్నాయి మా ఇంట్లో, చాలా బోల్డ్ రకాల షీల్డ్స్ ఉన్నాయి. నా చిన్నప్పటి నుంచి నాకు వచ్చిన షీల్డ్స్, వాటిని కూడా ఒక వీడియో చేసి పెడతాను. సో ఆ షీల్డ్స్, తర్వాత పుస్తకాలు, తర్వాత బట్టలు, ఇవే నా లైఫ్లో 3 చాలా మెయిన్ థింగ్ అనమాట. సో ఇంకా మా ఇంట్లో ఫస్ట్ కమల్ హాసన్ గారి పిక్ ఉంటుంది, దాని తర్వాత అక్కడ రాజ్బాబు గారి పిక్. ఈ 2 నాకు చాలా చాలా బాగా ఇష్టమైనవి మా ఇంట్లో. సో ఇదంతా కూడా ఇల్లంతా సూపర్ క్లీన్ అండ్ గ్రీన్ అయిపోయిన తర్వాత, ఇల్లంతా నెంబర్ 1గా రెడీ చేసిన తర్వాత మీ అందరికీ ఫ్రెష్గా హోమ్ టూర్ పెడతాను. సో మా ఇల్లుని సదురుతున్నాను అని పెట్టడానికే ఈ వీడియోని పెట్టడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో ఇల్లు అంటే చాలా ప్రేమ ఉంటుంది, ఒక తెలియని ఒక ఎఫెక్షన్ ఉంటుంది. సో ప్రతి ఇల్లుని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టైం పెట్టుకొని సర్దుకుంటూ ఉంటారు, దాన్ని బాగా చేసుకుంటూ ఉంటారు, అందరికీ చూపించాలని ఆశపడుతూ ఉంటారు. సో అలానే తర్వాత మా ఇంట్లో ఎక్కువ బొమ్మలు కూడా చాలా చాలా ఎక్కువ. నేను ఏ కంట్రీకి వెళ్ళినా కూడా అక్కడ బొమ్మలు కొంటూ ఉంటాను. అంటే బేసికల్ నేను వెంట్రులాక్విస్ట్ కాబట్టి. సో ఇలా చాలా చాలా వస్తువులు మా ఇంట్లో ఉన్నాయి. సో అన్నీ క్లీన్గా సర్ది డెఫినెట్గా మీ అందరికీ బెస్ట్ హోమ్ టూర్ని అందించబోతున్నాను అనమాట. సో మర్చిపోవద్దు. సో నేను చాలా లాంగ్ తర్వాత నేను ఈ వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ అందరి సహాయ సహకారాలు నాకు డెఫినెట్గా కావాలి. మళ్ళీ మన ఛానల్ కొంచెం గ్రోత్ అవ్వాలి, కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా పెరగాలి. మర్చిపోవద్దు, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీవన్ నన్ను ఎలా సపోర్ట్ చేస్తున్నా చేయండి. ఇకపై నుంచి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ నేను సుజాత కలిసి వీడియోస్ అందిస్తున్నాం. సో నెక్స్ట్ మన హోమ్ టూర్ వీడియోతో రెడీగా ఉండండి. చెక్ ఇట్, బాయ్.